మీకు స్తోత్రం. మీరు కనిపించారు. స్తోత్రమయ్యా. 43 సంవత్సరాలుగా ఈ 2 రాష్ట్రాలలో అనేకమైన జిల్లాలలో, మండలాలలో, గ్రామాలలో మీ సాక్షిగా వాడబడ్డానికి కృపించారు. మీకు స్తోత్రాలయ్యా. నా అపరాధోషులు క్షమించండి, నా బలహీనతలు క్షమించండి, నా లోపములు సరిచేయండి. నీ కొరకు బలమైన పాత్రగా నీ చిత్తమైతే నన్ను వాడుకోనండి. నా దేవా, నువ్వు నాకు ఇచ్చిన నీ సేవకురాలు బిడ్డలను నీ చేతికి అప్పగిస్తున్నా. నీ చిత్తము వారిలో నెరవేర్చి నీ కార్యము జరిగించండి. అలాగే ఇక్కడ కూడి ఉన్న నువ్వు నాకు అప్పగించిన గొర్రెలన్నింటినీ నీ పాదాల చెంతకు తీసుకొని వచ్చావు తండ్రి. నీకు స్తోత్రం. నువ్వు నడిపిస్తున్నావు. నీకే వారు భయంకరంగా నడిచి ఈ గ్రామంలో మరికొన్ని ఆత్మలను రక్షించేవారుగా, నీ సన్నిధికి తీసుకొచ్చేవారుగా వారిని నీ ఆత్మతో నింపి నడిపించి నీ కృపకు వారిని ప్రార్థన చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. గత 6 దినాలు కాపాడినందుకు స్తుతులు. ఖమ్మం జిల్లా నుండి ఈ సేవకులను తీసుకొచ్చి రిపేర్లో ఉన్న చర్చలకి సహాయం చేసినందుకు మీకు స్తోత్రాలు అయ్యా. ఇంటిక ప్రార్థన జరిగాయి. ఎవరెవరు పెట్టుకున్నారో వారందరినీ తిరిగించింది. రేపటి నుండి జరుగుతున్న ప్రార్థనలకు మీరు తోడై ఉంది. ప్రతి అక్క, ప్రతి చెల్లి, ప్రతి తమ్ముడు, ప్రతి అన్న, ప్రతి నాన్న, ప్రతి అమ్మ వారింటిలో ప్రార్థన జరిగించుకుందురు కాక. భయంకరమైన రోజుల్లో ఉన్నామయ్యా. మీ యొక్క భయభక్తి గల జీవితము, జ్ఞాన ఆత్మ కలిగిన జీవితము, మీరు ప్రార్థించే భక్తి గల జీవితము నాకు, నా కుటుంబముతో, సంఘములకు అనుగ్రహించుము. మీకు స్తోత్రము చెల్లిస్తూ ఈ ఆరాధన మీ పాద పద్మపై సమర్పిస్తూ యేసు నామమున